కడప మున్సిపల్ కార్పొరేషన్లో అంతర్గత పోరు అంతకంతకు ముదురుతోంది. కడపలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్గా ఉన్న పొలిటికల్ ఫైట్ కాస్త మేయర్ వర్సెస్ కమిషనర్గా మారింది. దీంతో మేయర్ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి మధ్య నోటీసుల ఫైట్ కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి సహా మరో 7 ఉద్యోగులకు మేయర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ కౌన్సిల్ హాల్లో కాకుండా మేయర్ సురేష్ 6 బయట పెట్టారు. మీటింగ్ సమయంలో ఆఫీస్లోనే ఉండిపోయారు కమిషనర్, ఇతర ఉద్యోగులు. సమావేశానికి వారు హాజరు కాలేదు. గైర్ హాజరుపైన మున్సిపల్ కమిషనర్, ఉద్యోగులు వివరణ ఇవ్వాలని మేయర్ సురేష్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు కౌన్సిల్ హాల్లో సమావేశానికి రానందుకు మేయర్ ఛాంబర్కి నోటీసులు అతికించారు కమిషనర్ మనోజ్ రెడ్డి. కోరం లేనందున సభ వాయిదా వేసినట్లు పరిగణించాలని కోరారు. ఈ నోటీసులకు కౌంటర్గానే మేయర్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చకు రాకపోవడం నిబంధనలకు విరుద్ధమని మేయర్ తన నోటీసుల్లో చెప్పారు. తన నోటీసులపై 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు మేయర్ సురేష్. ఈ నోటీసులకు ముందు శుక్రవారం కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో హై డ్రామా నడిచింది. కార్పొరేషన్లో కుర్చీ వివాదం కొనసాగింది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొనగా సమావేశానికి 2 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధికారులు కుర్చీలను ఏర్పాటు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఆ సమయానికి మీటింగ్ హాల్లోకి వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రమే వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. మరోవైపు మేయర్ 38 వైసీపీ కార్పొరేటర్లతో తన ఛాంబర్లో సమావేశమయ్యారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడంపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం తెలిపారు. మీటింగ్ హాల్లో కాకుండా తన ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్కు ఆయన లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా సమావేశం నిర్వహిస్తారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు.